మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మీకు? అన్నీ వచ్చినాయి. ఏమి వచ్చినాయి? 18 వచ్చినాయి. మా పిల్లలు లేలే రోడ్డు మార్పులు వచ్చినాయి. అమ్మఒడి డబ్బులు మా పిల్లలు లేరులే, ఇచ్చే పిల్లలు లేరు. పింఛని వస్తుంది. మరి వాలంటీర్ ఇంటికి తెచ్చి ఇచ్చే విధానంకి ఇప్పుడు ఇల్లు తీసుకునే విధానానికి ఎలా ఉందమ్మా? తేడా ఉంది. అది బాగుందా ఇప్పుడు తీసుకుంది బాగుందా? అయితే ఈసారి మళ్ళీ ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నావు నువ్వు? జగన్ గారు వస్తే మంచి. ఆవిడకి వేస్తారా ఓట్లు, లేదా నారా లోకేష్ గారికి వేస్తారా? ఎందుకని? ఎందుకని? కొన్ని ఉండాము పొందపోతామని కూడా. నిన్న ఇచ్చిన పెన్షన్ విధానంలో ఇచ్చిన విధానం బాగుందా, లేదా సచివాలయం వెళ్ళి తీసుకునే విధానం బాగుందా? అంటే ఇంటికి వచ్చి ఇచ్చేది అదే బాగున్నది. జగన్ ఇంటికి వచ్చి ఇస్తున్నాడు అదే బాగుంది. ఇవాళ నిన్న ఇవాళ కొంతమంది సత్యవాలం కాకి పోయి తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇచ్చారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మళ్ళీ అదేగా మళ్ళీ అంటే ఎలక్షన్ ఉండేగా, ఎందుకో కొంతమంది సత్యవాలం కాకి నిన్న ఇవాళ తిరిగిన వాళ్ళు తిరిగినట్టు ఉండి తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఇంటికి వచ్చి పనుకున్నారు, లగ్గొట్టి ఇస్తున్నారు. ఏది వాళ్ళల్లో. పేరు? నా పేరు కొలిమూల నారాయణడి. ఏ ప్రభుత్వం బాగుందండి మీకు? ప్రభుత్వం వైఎస్ఆర్ చేసిన పథకాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్నీ బాగానే జరిగినాయి. పింఛన్లు కూడా ఇంటికాడికి వారంటీలు వచ్చి బాగా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు. మరి నిన్న పెన్షన్ ఏమో అక్కడ సచివాలయం వెళ్ళి తీసుకున్నారు కదా, ఎంత ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు ఏమి పడ్డారా? సత్యాలయం పోయి మామూలు ఇబ్బంది పడినారు, 3 రోజులలో పడినారు. ఎలక్షన్ టైం కాబట్టి ఆ విధంగా జరిగింది. ఎలక్షన్ పోయి మళ్ళీ మామూలుగా మరి టీడీపీ తీసేసిందనేసి అంటున్నారు, లేదా వైసీపీ తీసేసిందని అంటున్నారు. అది ఎట్లా మనం చెప్పలేము కదా, ఎలక్షన్ టైం కాబట్టి ఆ విధంగా జరిగింది అని ప్రజలు అనడం. అయితే ఈసారి ఈ నియోజకవర్గానికి కానీ పైన కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మేలు చేసే నాయకుడే కావాలని కోరుకుంటున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి తీసుకొచ్చి అంటే తెల్లరు కట్టించేసి 5ంటికి వచ్చి లేకపోతే ఇప్పుడు నడిచి కష్టపడ్డాం అగ్గిలో. 1వ తారీఖు రావాల్సిన 3వ తారీఖు వచ్చినాయి కదా, ఏం చెప్తారు అనుకుంటాం. మరి టైం అంతా వచ్చినప్పుడు ఆగటం తప్పలా ఏం బాగాలేదు. ఈ మంగళగిరి నియోజకవర్గం ఎవరు వస్తే బాబు ఎవడు అక్కడ జగన్ వస్తాడు చెప్పి ఈ మంగళగిరి నియోజకవర్గం ఎవరు వస్తారు చెప్పేది అది కడపలో చేసింది. ఏం చేసింది? 5 సంవత్సరాల వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుండే సార్. బాగుందా? మరి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయి మీకు? వచ్చినాయి సార్. వచ్చినాయా? ఏమేమి వచ్చినాయని? మాకు లోన్ ఒకటి వచ్చింది, ఇంకోటి పెన్షన్ కూడా పెట్టుకోమన్నారు వాలంటీర్లు. 1 సంవత్సరం తేడా ఉందండి, తర్వాత పెట్టుకుంటుందండి అనేసి అన్నారు. ఫస్ట్ జగన్ గారు వస్తారనేసి ఆయన ఈ మంగళగిరి నియోజకవర్గానికి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గారు మురుగుడు లావణ్య గారు వస్తారనేసి జనమందరూ టాకింగ్. అది కొద్దిగా బాగుందనేసి జనమందరూ అనుకుంటున్నారు, అందుకని లావణ్య గారు గెలుస్తారనేసి. అయితే ఎవరు వస్తే మంచిది అంటారు మీరు? మళ్ళీ ఈయన పరిపాలన వస్తేనే కొద్దిగా పేద సాధ అంతా బాగుంటారు, శుభ్రంగా పరిపాలన.